పగలైనా రాత్రైనా నిద్రపోయామంటే చాలు మనకు ఎవరికైనా కలలొస్తాయి. కొన్ని నిత్యం మనం చేసే పనులకు సంబంధించిన కలలు వస్తే, కొన్ని ఎప్పుడో జరిగిన సంఘటనల తాలూకు కలలు అయి ఉంటాయి. కొందరికైతే యాదృచ్ఛికంగానే వచ్చే కొన్ని కలలు భవిష్యత్తులో నిజమవుతూ ఉంటాయి. అయితే కలల్లో చాలా రకాలుంటాయి. కొన్ని మనకు ఆందోళన కలిగిస్తే, కొన్ని భయాన్ని, కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ మీకు తెలుసా, కొన్ని రకాల కలలు వస్తే త్వరలో మనం ధనవంతులు అవుతామని తెలుసుకోవాలి. ఆ కలలేమిటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడు. కలలో సూర్యుడు కనిపించాడంటే త్వరలోనే మీకు కొంత ధనం రాబోతుందని సంకేతం. అంతేకాదు, చాలా ప్రకాశవంతంగా సూర్యుడు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ జీవితం అత్యంత డబ్బుతో నిండిపోతుంది. అంటే ధనవంతులవుతారని సంకేతం. చంద్రుడు. కలలో సూర్యుడిలాగే చంద్రుడు కనిపించినా త్వరలోనే ధనవంతులవుతారని అర్థం చేసుకోవాలి. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు సంకేతం. కాబట్టి మీలో కోపం తగ్గుతుందని కూడా ఆ కల సూచిస్తుంది. జుట్టు రాలినట్లు. నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద సంగతేం కాదు. కలలో మాత్రం మీ జుట్టు రాలిపోతున్నట్లు చూశారంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతున్నారని సంకేతం. భవిష్యత్తులో ధనవంతులు కానున్నారని దానికి సంకేతంగా ఈ కల వస్తుంది. రెడీ అవుతున్నట్టు. ఏ పని ఉన్నా మనం బయటికి వెళ్లేందుకు రెడీ అవుతుంటాం. అయితే ఇలా గనక ఎవరికైనా కల వస్తే వారు త్వరలో ధనవంతులవుతారని అర్థం చేసుకోవాలి. వీరికి ధనం బాగా వస్తుందని తెలుసుకోవాలి. పర్స్. డబ్బులు, కార్డులు, ఇతర వస్తువులు ఉంచుకునే పర్సు కలలో కనిపించినా ధనవంతులవుతారని అర్థం. వీరికి ధనం వస్తుందని తెలుసుకోవాలి. ఆవు. ఆవును హిందువులు దేవతగా భావిస్తారు. అయితే అలాంటి ఆవు కనిపించినా, లేదంటే ఆవు పాలిస్తున్నట్లు కలలకు చూసినా వారు త్వరలోనే మిక్కిలి ధనవంతులవుతారని అర్థం చేసుకోవాలి. బంగారు నగలు. బంగారం అంటేనే హిందువులు లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాంటి బంగారం కలలో కనిపించినా వారు త్వరలో ధనవంతులవుతారని తెలుసుకోవాలి. అద్దాలు. కలలో అద్దాలు కనిపించినా ధనవంతులవుతారని తెలుసుకోవాలి. వీరికి కూడా ధనం బాగా వస్తుందట. అయితే పగిలిన అద్దాలు మాత్రం కనిపించరాదు. పాయసం. తీయని రుచి ఉండే పాయసం కలలో కనిపించినా వారు ధనవంతులవుతారట. ఇలాంటి వారికి ధనం త్వరగా లభిస్తుందట. ధనవంతులు అవుతారట.